చూడండి, కరెంటును మనం రూల్స్ ప్రకారం వాడితే లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. అదే కేర్లెస్గా వాడితే షాక్ కొడుతుంది, ప్రమాదం జరుగుతుంది. దైవిక శక్తి కూడా అంతే. దాన్ని సరైన పద్ధతిలో క్రమశిక్షణతో సాధన చేస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. మరి జపంలో ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేయాలి? ఈ ప్రాచీన పద్ధతికి మోడర్న్ సైకాలజీలోని లెర్నింగ్ థియరీస్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్. జపంలో మనం చేసే రిపీటేషన్ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మన చైతన్యంలో భాగం చేయడానికి ఈ 4 సైకలాజికల్ స్టేజెస్లో పనిచేస్తుంది. చివరికి ఆ సత్యం అనేది మనం ఆలోచించే ఒక ఆలోచనలా కాకుండా మన అస్తిత్వమే అయ్యేలా చేస్తుంది. ఈ ఉదాహరణ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక సన్నని తాడు కూడా గట్టి రాయి మీద పదే పదే రాపిడికి గురైతే ఆ రాయి మీద ఒక గాడి పడుతుంది కదా. అలాగే మనం చేసే నిరంతర జపం మనస్సు అనే కఠినమైన శిలమే